ఈ మధ్య కురిసిన భారీ వర్షాల కారణంగా బెజవాడ బ్యారేజ్కి ఏదైతే వరద వచ్చి ఉందో ఆ క్రమంలో అయితే కనుక మన దుర్గగుడి ఘాట్ రోడ్ దగ్గర ఉన్న కొండ చర్యలు అయితే విరిగి పడడం అయితే కనుక మనం చూసాము. ఎప్పుడైతే కొండ చర్యలు విరిగి పడ్డాయో అప్పటి నుంచి కూడా భక్తులని ఎవరిని కూడా ఇటువైపు అనుమతించడం లేదు. అండ్ అలాగే మీరు చూసినట్లయితే ఇక్కడ కూడా కొండ అయితే పడిపోయింది. అప్పుడు చూడడానికి కనువిందు చేసే జలపాతం లాగా అయితే మన దుర్గగుడి అయితే కొండ మీద నుంచి కనిపించింది. సో అందరూ కూడా విజువల్స్ అయితే బాగా కనిపించాయి. కాకపోతే ఇక్కడ ఏంటి అంటే ఇంకొకటి మనకి స్టార్టింగ్ పాయింట్లో కార్నర్ దగ్గర అయితే కనుక కొండ చర్యలు విరిగి రోడ్డు మీదకైతే పడడం జరిగింది. అదే కాకుండా ఇక్కడ మన పైన ఉండే ప్రోటోకాల్ ఆఫీస్ ఏదైతే ఉందో దాని పైన ఉన్న కొండ చర్యలు కూడా విరిగి పడడం వల్ల కంప్లీట్గా ప్రోటోకాల్ ఆఫీస్ అనేది కంప్లీట్గా ధ్వంసం అయితే అయిందని చెప్పి అంటున్నారు. అండ్ అలాగే అక్కడ ఉన్న వాళ్ళైతే వెంటనే బయటకు అయితే వచ్చేసారని అన్నారు. అండ్ అలాగే ప్రస్తుతం ఇప్పుడైతే కనుక గత 10 రోజుల నుంచి అయితే కనుక ఘాట్ రోడ్ని అయితే కనుక మూసేశారండి కంప్లీట్గా. ఎవరిని కూడా ఎలో అయితే చేయడం లేదు. ప్రస్తుతానికైతే మామూలుగా అటు సైడ్ ఉండే మెట్ల మార్గం ద్వారానే భక్తులని అనుమతిస్తున్నారు. ఇటు సైడ్ అయితే కనుక అసలు అలో చేయడం లేదు. సో ఇది కూడా ఇంకొన్ని కంప్లీట్గా కడుతున్నారు. సో ఎవరైనా గబుక్కన వస్తే అటు జారి కింద పడిపోతారనే ఉద్దేశంతో అయితే అధికారులు అక్కడికి ఎవరిని ఎలో అయితే చేయడం లేదు. సో మొత్తం కూడా అక్కడ ఇంకా కొండ చర్యలు ప్రోటోకాల్ ఆఫీస్ దగ్గర ఇంకా కొండ చర్యలు ఉన్నాయి. సో వాటిని కూడా నిదానంగా అయితే తీసేస్తున్నారనమాట. సో ఇదంతా కంప్లీట్ ప్రాసెస్ అయిన తర్వాతే అప్పుడు ఘాట్ రోడ్ మీదకైతే భక్తుల్ని ఎలో అయితే చేస్తారని చెప్తున్నారు. కెమెరామెన్ అనిల్తో అంజలి, మెగా 9 టీవీ.